మొదలుగా ప్రార్థన చేసుకుని హరి ఓం శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే వామే భూమి సుతాపురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రా సుతః శత్రుఘ్నో భర్తశ్చ పార్శ్వదలయోః వాయవ్యాధి కోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీల సరోజ కోమల రుచున్ రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం గోష్పదీకృత వారాజం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. ఇవాళ మనం పరమ కారణ వర్ణనము అనేటువంటి సర్గ చూడబోతున్నాం. ఈ పరమకారణ వర్ణనం అంటే ఏమిటిది అంటే ఈ ఈ ఉత్పత్తి స్థితి లయాలు ఏవైతే ఉన్నాయో వీటి అన్నింటికీ కూడా మూల కారణమైనది ఏమిటి? మనం ప్రస్తుతం ఉత్పత్తి ప్రకరణంలో ఉన్నాం కాబట్టి ఈ పరమ కారణ వర్ణనం అనేది ఈ ఉత్పత్తి అనేటువంటి దృష్టికోణం నుంచి చూసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే మనకి ప్రతి ప్రకరణం కూడా ఒక ఆలోచనని రేకెత్తిస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. సో ఉత్పత్తి, స్థితి, ఉపశమం, తర్వాత నిర్వాణం, ఈ 4 ప్రకరణాలు కూడా మనల్ని ఆయా దృష్టికోణాలలో, ఇప్పుడు ఉత్పత్తి నుంచి జగదుత్పత్తి జరుగుతున్నది, తర్వాత జగత్ స్థితి జరుగుతుంది, తర్వాత జగల్లయం అవుతుంది, ఆ తర్వాత మోక్షం కదా. సో ఈ ఉపశమం అంటేనే ఏదైతే పుట్టి పెరిగిందో దాన్ని మళ్ళీ లయింపజేసుకోవడం, దాన్ని ఉపశమింపజేయటం, ఆ తర్వాత ఉపశమించిన దానిని మోక్షం వైపు నడిపించడం, అది నిర్వాణం. కాబట్టి మనకి ఇక్కడ ఇవాళ ఉత్పత్తి కోణం నుంచి ఈ పరమ కారణం అంటే ఏమిటి అనేటువంటి దృష్టికోణం నుంచి మనం ఆలోచిస్తున్నాం. ఇక్కడ రాముల వారు అడిగేటువంటి ప్రశ్న ఏంటి అంటే, ఓ బ్రహ్మజ్ఞ, జీవన్ముక్తుడు, విదేహముక్తుడు అనేటువంటి వాళ్ళు అన్నారు కదా, వాళ్ళ లక్షణాలను నాకు చెప్పండి. నేను ఈ శాస్త్ర దృష్టితోనూ ఈ బుద్ధితోనూ దీనిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. బ్రహ్మన్ విదేహముక్తస్య జీవన్ముక్తస్య లక్షణం బ్రూహి ఏన తథైవాహం యతే శాస్త్రదృశాధియా. నేను ఈ శాస్త్ర దృష్టితోనూ అలానే నా బుద్ధితోనూ, అంటే శాస్త్రాన్ని సూచించిన దాన్ని బుద్ధి ఎలా జీర్ణం చేసుకుని దానిని ఎలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది అనేటువంటి ఈ దృష్టికోణంతోనూ కూడా నేను వీటిని ఆలోచిస్తాను అని చెప్తున్నారు అని రాముల వారు అడుగుతున్నారు. మనకి మొట్టమొదటి ప్రారంభంలోనే రాముల వారు శుకుల వారి గురించి, వ్యాసుల వారి గురించి చెబుతూ, శుకుల వారికి విదేహముక్తి కలిగిందన్నారు, వ్యాసుల వారికి శుకుల వారికి ముక్తి కలిగిందన్నారు, వ్యాసుల వారికి ఎందుకు కలగలేదు అని అడుగుతారు. అడిగినప్పుడు వశిష్ఠ మహర్షి ఏమంటారు, నాన్న, శుకుల వారు విదేహముక్తులు, వ్యాసుల వారు జీవన్ముక్తులు. వారు ఎటువంటి స్థితిలో ఉన్నా ముక్తి అనేది కలిగినప్పుడు, జీవన్ముక్తి స్థితి కానీ లేదా విదేహముక్తి స్థితి కానీ రెండూ కూడా ఒకటే. ఎందుకంటే ముక్తి అనేది పరమ లక్ష్యం అయినప్పుడు ఆ లక్ష్యాన్ని చేరిన వాళ్ళు ఏ మార్గంలో చేరుకుంటే ఏంటి, ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు కదా అనేది మనకి వశిష్ఠ మహర్షి రాముల వారికి చెప్పినట్టుగా మనం చదువుకున్నాం. ఇప్పుడు రాముల వారు అడుగుతున్నారు, కరెక్టే, కానీ వాళ్ళిద్దరి లక్షణాలు ఏమిటి? అసలు విదేహముక్తుడి యొక్క లక్షణం ఏమిటి, సదేహముక్తుడి యొక్క, జీవన్ముక్తుడి యొక్క లక్షణం ఏమిటి అడిగితే, వశిష్ఠ మహర్షి కొన్ని శ్లోకాలు, అంటే కొన్ని మాటలు చెప్తూ వెళ్తారు. వాల్మీకుల వారు వాటిని శ్లోక రూపం చేశారు కాబట్టి మనం ఒక 5-7 శ్లోకాలు ఉన్నాయి. ఒకసారి శ్లోకాలు చదువుకుని ఆ శ్లోకాలను తర్కించుకుంటూ వెళ్దాం. తర్వాత ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఏమంత చెప్తున్నారంటే, బోధైక నిష్ఠతాం యాతో జాగ్రత్తేవ సుషుప్తవత్ య ఆస్తే వ్యవహర్తైవ జీవన్ముక్తః స ఉచ్యతే. నోదేతి నాస్తమయాయతి సుఖే దుఃఖే ముఖప్రభ యథా ప్రాప్తి
యథా ప్రాప్తి స్థితేర్యస్య జీవన్ముక్తః స ఉచ్యతే. యో జాగర్తి సుషుప్తస్థో యస్య జాగ్రన్న విద్యతే యస్య నిర్వాసనో బోధః స జీవన్ముక్తః ఉచ్యతే. రాగద్వేష భయాదీనాం అనురూపం చరన్నపి యో అంతర్వ్యోమవదచ్చస్థః స జీవన్ముక్త ఉచ్యతే. యస్య నాహంకృతో భావో యస్య బుద్ధిర్న లిప్యతే కుర్వతో అకుర్వతో వాపి స జీవన్ముక్తః ఉచ్యతే. యస్యోన్మేష నిమేషార్థః యస్యోన్మేష నిమేషార్థాద్వదః ప్రళయ సంభవౌ పశ్యేత్త్రిలోకాత్యాః స్వసమః స జీవన్ముక్త ఉచ్యతే. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోన్ముక్తః స జీవన్ముక్త ఉచ్యతే. శాంత సంసార కలనః కలవానపి నిష్కలః యః సచిత్తోపి నిశ్చిత్తః స జీవన్ముక్త ఉచ్యతే. యః సమస్తార్థజాతేషు వ్యవహార్యపి శీతలః పదార్థేష్వపి పూర్ణాత్మా స జీవన్ముక్త ఉచ్యతే. ఈ ఈ 8-9 శ్లోకాలలో వశిష్ఠుల వారు చెప్పినటువంటి ఏవైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాలని ప్రామాణికంగా చూపుతూ అటువంటి వాళ్ళు జీవన్ముక్తులు అని చెప్పబడుతున్నారు అని చెప్తున్నారు. ఇంతకీ ఏమిటా ప్రమాణాలు? నాన్న, ఈ శాస్త్ర విధిని అనుసరిస్తూ ఈ విశ్వాన్ని ఒక శూన్యంలాగా భావించేవాడు జీవన్ముక్తుడు అని అనబడుతున్నాడు. అలానే ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు లేదా ఒక దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ పని చేసేటువంటి వాటి యొక్క ఫలితాలని తనకి తాను తగిలించుకోకుండా ఉండేటువంటి వాడు జీవన్ముక్తుడు అనబడుతున్నాడు. మనకి అక్కడ భగవద్గీతలో కూడా పరమాత్మ చెప్తారు కదా, నువ్వు కేవలం పని చెయ్యి చాలు, ఫలితాలను గురించి ఆలోచించద్దు. అది జీవన్ముక్తుడి లక్షణం. మనకి భగవద్గీత ఆ సమయంలో అర్జునుడికి పరమాత్మ బోధించినప్పుడు, ఒరే నాన్నా, కర్మణ్యేవ అధికారః తే, నీకంటూ కేవలం అధికారం ఉన్నది ఆ పనిని ఎంత బాగా నిర్వహించగలవు అని మాత్రమే. దాని మీద ఆ పని చేయటం మూలంగా వచ్చేటువంటి ఆ ఫలితాలని గురించి నువ్వు ఆలోచించవద్దు. మనం సాధారణంగా అంతవరకే మాట్లాడతాం, కానీ ఆ మాటకి కొనసాగింపు ఇక్కడ ఇది. నాన్న, నువ్వు అలా ఉంటే నువ్వు ఇంకా పని చేసినా చెయ్యకపోయినా ఆ పనికి సంబంధించినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నీకంటూ ఎటువంటి ఫలితము నీకు తగలదు. అలా తగలనప్పుడు ఏమవుతుంది? దానికి సంబంధించినటువంటి ఆ ఫలితం ఒక పుణ్యమైనా కావచ్చు, ఒక పాపమైనా కావచ్చు. ఆ పాప పుణ్యాలని రెండూ కూడా తనకి తాను తగిలించుకోకుండా కేవలం ఆ పని చెయ్యాలి కాబట్టి చేయాలి అంతే అని ఆలోచిస్తూ ఆ కేవలం అలా నిష్క్రియాభావంతో చేసేటువంటి వాడు మాత్రమే జీవన్ముక్తుడు అనబడుతున్నాడు. పరమాత్మ అర్జునుడికి చెప్పింది ఆ మాటే. నిష్క్రియాభావంతో చేసి అది చెయ్యాలి కాబట్టి చెయ్యాలంతే. ఇది మనకి చాలా కన్ఫ్యూజ్డ్ గా అనిపిస్తుంది. మనకి ఇక్కడ అది నిర్వాణ ప్రకరణం నుంచి ఒక చిన్న విషయం చెప్తాను. అందులో మనకి బలిచక్రవర్తి గారి కథ వస్తుంది. బలిచక్రవర్తి గారి కథ వచ్చినప్పుడు నిర్వాణ ప్రకరణంలో, ఎందుకంటే బలి చక్రవర్తి ఆయన కథ అంతా మనకి తెలుసు.
భాగవతం చదువుకున్న వాళ్ళందరికీ కూడా అష్టమ స్కంధంలో వచ్చేటువంటి బలిచక్రవర్తి గారి కథ వామన చరిత్రలో వస్తుంది కదా! అందులో వచ్చినప్పుడు ఆ బలిచక్రవర్తి ఏ రకంగా చేశారు? ఏ రకంగా ఒక రకంగా ఆయన చేసింది భగవంతుడికి నేను నా చెయ్యి అది భగవంతుడి చెయ్యి కిందుండి నా చెయ్యి పైనున్నప్పుడు అనేటువంటి ఒక అహంభావంతో ఉన్నటువంటి ఆ బలిచక్రవర్తి గారికి ఎప్పుడైతే ఈ భూమి, ఈ నీ ఈ ఆకాశం ఇదంతా గూడా కేవలం 2 అడుగులతో అంటే మొత్తం గూడా ఆయనే నిండిపోయి ఉన్నటువంటి వాడు. ఒరేయ్! ఇప్పుడు నీదంటూ ఎక్కడుందిరా అనంటే, బలిచక్రవర్తి తన తలను చూపించినప్పుడు, ఆ తలలో ఏమున్నది? ఎందుకు తలను చూపించాలి? ఎందుకంటే, ఆ తలలో నేను, నాది అనేటువంటి ఒక బుద్ధి ఉన్నది. నేను, నాది అనేటువంటి ఒక బుద్ధి ఉన్నది. స్వామీ, ఇప్పుడు నాకు నేను, నాది అనేదంటూ ఏం కనిపించట్లా. మొత్తం అంతా కూడా పరమాత్మలాగానే నిండిపోయాను. ఆఖరికి నేను గూడా నీలోనే కనిపిస్తున్నాను. అప్పుడు నేను అనేటువంటి నాకంటూ ఒక సొంత అస్తిత్వం అంటూ లేదు. అలానే నేనే నువ్వైనప్పుడు మొత్తం అంతా కూడా నేనే నిండిపోయానేమో అనేటువంటి ఆలోచన నాలో కలుగుతున్నప్పుడు, ఇక నేను వేరు అనేటువంటి ఆ భావన నాలో కలగదు. ఉండదు. ఎందుకంటే ఉండటానికి వీల్లేదు. మొత్తం అంతా నేనైపోయి నిండిపోయి ఉన్నాను కాబట్టి. మొత్తం అంతా నేనే నిండిపోయినప్పుడు, ఇక నేను వేరు అనేటువంటి ఆ ఆలోచన నాలో ఈ మస్తిష్కంలో ఉన్నది కాబట్టి, దాన్ని నువ్వే తుడిచేసి నేను, నువ్వు అనేటువంటి భావన కలిపి మొత్తం ఒకటిగానే చేసేసి, ఇప్పుడు అదంతా గూడా నా మస్తిష్కంలో ఉన్నటువంటి ఆ భావనని రూపుమాపేసేటువంటి బాధ్యత గూడా నీకే ఇస్తున్నాను అని చెప్పి ఆయన తల చూపిస్తాడు. బలిచక్రవర్తి కదా! అయితే దీని తర్వాత ఇంకా కొనసాగింపుంటుంది. బలిచక్రవర్తిని తీసుకెళ్ళి ఆయన సుతల లోకానికి అధిపతిని చేస్తారు కదా! అక్కడ మరి బలిచక్రవర్తి గారు ఎలా ఉన్నారు? దానికి కొనసాగింపు మనకి యోగ వాసిష్టంలో ఉంటుంది. ఎందుకంటే అక్కడికి కూడా ఎప్పుడైతే భగవంతుడి పాదాన్ని తన నెత్తి మీద పెట్టుకున్నప్పటికి కూడా ఇంకా సుతల లోకానికి పంపించిన తరువాత కూడా బలిచక్రవర్తి గారిలో ఇంకా ఎటువంటి ఆహ్, ఆ పూర్తి భావన కలగల. 99.99999% భగవంతుడు, నేను ఒకటే అనే ఆలోచన కలిగింది గానీ, ఆ మిగిలిన 0.00000 ఎన్ని జీరోలు పెట్టుకుంటే అంత 1% ఇంకా ఆయనలో ఒక సందేహం మిగిలింది. ఎక్కడో మూల మిగిలింది ఆయనలో. ఎందుకంటే సుతల లోకానికి వచ్చేసిన తర్వాత, ఆ సుతల లోకానికి కాపలాగా విష్ణుమూర్తే నేనుంటాను అని చెప్పిన తరువాత, నువ్వు నేను వేరు అనేటువంటి ఆలోచన ఆ బలిచక్రవర్తి గారిలో పూర్తిగా పోల. నువ్వు నేను ఒకటే అనేటువంటి ఆలోచన ఆయనలో పూర్తిగా కలగల. ఎక్కడో ఆ అనుమానం ఆయనలో ఇంకా మిగిలిపోయింది. అప్పుడు ఆయన తన తండ్రి అయినటువంటి విరోచనుడిని పిలుస్తారు. ఇది మనకి నిర్వాణ ప్రకరణంలో వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ జీవన్ముక్తుడెవరు అనేటువంటి ఆ విషయాన్ని ఈయనొచ్చి చెప్తారు విరోచనుల వారు. విరోచనుడు ప్రహ్లాదుడి కొడుకు గదా! విరోచనుడు యాక్చువల్‌గా మనకి విరోచనుల వారి యొక్క కథ భాగవతంలో ఎక్కువ ఉండదసలు. అస్సలు ఎక్కడ కనిపించదు. అష్టమ స్కందంలో ఎక్కడా గూడా విరోచనుల వారు ఎవరు అనేటువంటి విషయం మనకెక్కడ తెలీదు గానీ, యోగ వాసిష్టంలో ఆయన ఎంత గొప్పవాడో మనకు తెలుస్తుంది విరోచనుల వారు. ఎక్కడంటే మనకి సాధారణంగా ప్రహ్లాదుడి కొడుకు కదా విరోచనుడు. ఆయన సరే ప్రహ్లాదుడి వారు జీవన్ముక్తులుగా ఉంటారు.
అది మళ్ళీ మనకి అది కూడా యోగ వాసిష్టంలో వస్తుంది. ఎందుకంటే ప్రహ్లాదుడు పెద్ద అయిన తర్వాత, రాజు అయిన తర్వాత, ఆయన కూడా ఇంద్రాది దేవతల మీదకి యుద్ధానికి వెళ్ళిన తరువాత కూడా ఆయన ఒక నిష్క్రియా పర్వంతోనే ఉండి, నిష్క్రియాపరత్వంతో ఉండి, మొత్తం అంతా గూడా కానీ దేవతల మీదకి యుద్ధానికెళ్తారు. యుద్ధం చేస్తారు. గెలుస్తారు ప్రహ్లాదుల వారు గూడా. సరే దేవతలు ప్రహ్లాదుడి జోలికి వెళ్లరు కానీ, దేవతలు విరోచనుల వారి దగ్గరికొస్తారు. ఎందుకంటే విరోచనుల వారు రాజయిన తర్వాత దేవతలొచ్చి ఆహ్, ఆహ్, "ఓ మహారాజా! నువ్వు మా రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు. మా రాజ్యాన్ని ఇది ఇస్తున్నావు కాబట్టి, మాకంటూ ఒక దానం అని అడుగుతారు. ఏం గావాలి అనేది మాకు మీ ప్రాణాలిచ్చేయి విరోచనుల వారిని. విరోచనుల వారు తీసేసుకోండి అని చెప్పి ప్రాణాలిచ్చేస్తారు. ఎందుకంటే విరోచనుల వారికి ఆ సమయంలో ఈ ప్రాణాలు నావా? అసలు నేనెవరు? నేనెక్కడి నుంచి వచ్చాను? ఇది పూర్తిగా ప్రహ్లాదుల వారి కన్నా కూడా విరోచనుల వారికి ఆ మోక్ష భావన ఎక్కువ. ఒక రకంగా చెప్పాలంటే. అంటే నేను ప్రహ్లాదుల వారిని తక్కువ చేయాలని కాదు గానీ, ఎవరైనా వచ్చి నాకు నీ ప్రాణాలిచ్చేయి అనంటే తీసేసుకో అనంటారా? ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దేవతలు ఇంద్రుడు రాజవుతారు. ఆ సమయంలో విరోచనుల వారు మళ్ళా ఎక్కడ మనకి కనిపిస్తారంటే, ఈ బలిచక్రవర్తి గారి కథలో కనిపిస్తారు. బలిచక్రవర్తి గారి కథలో ఈ ఈయన సుతల లోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఏ మూలో ఎక్కడో ఉన్నటువంటి ఆ సందేహం తొలగించడానికి మళ్ళీ విరోచనుల వారు తన జ్యోతి రూపంతో ప్రత్యక్షమవుతారు. అంటే పూర్తిగా ఒక నిష్క్రియా పర్వంతోనే ఉన్నటువంటి ఒక మహారాజు గారు తన ఈ జీవన్ముక్త స్థితిని వదిలి మళ్ళీ విదేహముక్తి స్థితిలోకి వెళ్ళిపోయి అంటే దేహం మాత్రమే పోయిందంతే. ఆ సదేహముక్తి, విదేహముక్తి అనేటువంటి వాటికి వెళ్ళిపోయి, తన కొడుకుని తన శిష్యుడిగా స్వీకరించి, ఏమిటిది? అసలు ఈ ముక్తి స్థితి అంటే ఏమిటి? జీవన్ముక్త స్థితి అంటే ఏమిటి? విదేహముక్త స్థితి అంటే ఏంటి? అనేది మనకి ఆహ్, విరోచనుల వారు బలిచక్రవర్తికి చెప్తారు. ఆ నాంది ఇక్కడ మనకిక్కడ పడుతుంది. ఏమనంటే, నువ్వు నీ నీవెంత పనిలో ఉన్నా, నువ్వు లేకపోతే నీ యొక్క కార్యంలో నువ్వెంత నిమగ్నుడివైపోయున్నా కూడా, ఎల్లప్పుడూ కూడా ఆ పని చెయ్యాలి కాబట్టి, ఆ సమయానికి ఆ పనిని అలా నిర్వర్తించాలి కాబట్టి, కేవలం నేను అలా నిర్వర్తిస్తున్నాను తప్పితే, ఈ పని నుంచి నాకు ఎటువంటి కాముకత్వం లేదు. ఎటువంటి ఫలితాన్ని నేను ఆశించట్లేదు. అనేటువంటి భావనతో ఉన్నవాడు జీవన్ముక్తుడు. మనకి నిర్వాణ ప్రకటన వచ్చినప్పుడు అక్కడ ఆహ్, విరోచనుల వారు బలిచక్రవర్తి గారికి ఎంత బాగా చెప్పారు అనేది అప్పుడు చెప్పుకుందాం. కాపోతే ఇక్కడ నేనెందుకు చెప్తున్నానంటే, ఈ పర్టిక్యులర్ శ్లోకంలో బోధైక నిష్ఠతాం యాతో జాగ్రత్యేవ సుషుప్తవత్. జాగ్రత్త అవస్థలో ఉన్న, స్వప్నావస్థలో ఉన్న, సుషుప్త్యావస్థలో ఉన్న నువ్వు ఏ పనిలో ఉన్నా, ఏ విధంగా ఉన్నా కూడా, ఆ పనికి సంబంధించినటువంటి ఫలితాన్ని నీకు నువ్వు అంటించుకోకపోతే అంటే అలా అంటించుకోకుండా అంటే నిర్వికారంతో ఉండటమే జీవన్ముక్త స్థితి అనబడుతున్నది. ఆస్తే వ్యవహర్తైవ జీవన్ముక్తః స ఉచ్యతే. అలానే మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది. అదేంటి సుఖాలు పొందినప్పుడు స్థితప్రజ్ఞత యొక్క లక్షణాలు. సుఖేషు విగత స్పృహః అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది గదా! అంటే నువ్వు సుఖాలు అనుభవిస్తున్నప్పుడు నేను సుఖాలను పొందుతున్నాను అనే భావన గాని, బాధని అనుభవిస్తున్నప్పుడు నేను బాధని పొందుతున్నాను అనేటువంటి ఆలోచన గాని,
లేదా వేరే ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ స్థితికి సంబంధించినటువంటి పరిస్థితిలో నేను ఉన్నాను అనేటువంటి ఆ ఆలోచన గాని మనస్సుకి తాకకుండా ఉండటమే జీవన్ముక్త స్థితి. ఎటువంటి మలినాలని మనకి పట్టించుకోకుండా ఉండటమే జీవన్ముక్త స్థితి. అలాగే యో జాగర్తి సుషుప్తస్థో యస్య జాగ్రన్న విద్యతే యస్య నిర్వాసనో బోధః స జీవన్ముక్త ఉచ్యతే. మేలుకొనున్నప్పుడు గాని, సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు గాని, ఓకే, లేకపోతే ఆహ్, ఆత్మయందు పూర్తిగా నిమగ్నమైపోయినప్పుడు గాని, ఏ భావనలో ఉన్నా నిర్వికారమైనటువంటి స్థితిలో ఉండగలగటమే. అంటే ఎటువంటి వికారాలు మనసుకి తాకకుండా ఉండటమే జీవన్ముక్త స్థితి. అలానే రాగద్వేష భయాదులు ఏవి కూడా అనుకున్నాం కదా! మళ్ళీ ఎటువంటి నిర్వికారం, ఎటువంటి వికారాలు లేకపోవటమే. రాగం అనేది కూడా ఒక వికారమే, ద్వేషం వికారమే, భయం వికారమే. మనకి తెలిసినటువంటి నవరసాలు అన్నీ గూడా వికారమే. అటువంటి వాటి జోలికి పోకుండా అవన్నీ కూడా భ్రాంతి, మిథ్య అనేటువంటి ఆ ఆలోచనలో మిగలటమే జీవన్ముక్త స్థితి. అది ఎల్లప్పుడూ గూడా మనలో మనల్ని మననం చేసుకుంటూ ఉండాలి. అలా నా మనస్సులో ఎల్లప్పుడూ గూడా కలుగుతూ, ఇది ఎల్లప్పుడూ ఇది జీవన్ముక్త స్థితి. ఇది నాకు అవసరం లేదు. దీనికి సంబంధించినది అని మనకి ఇంకొక చోట అంటే ముందర హైందవోపాఖ్యానం అని ఒకటొస్తుంది. అక్కడొచ్చినప్పుడు చెప్తానది. కాపోతే దానికి సంబంధించిన ఒక చిన్న లాస్ట్‌లో ఒక చిన్న శ్లోకం ఉంటుంది. ఏంటంటే ఆ శ్లోకం యొక్క భావం, ఒక 9 మంది అన్నదమ్ములుంటారు. ఇందువు ఇందుడు అనేటువంటి ఆయన బ్రాహ్మణుని యొక్క కొడుకులు వాళ్ళు. వాళ్ళని ఐందవులు అంటారు. ఆ ఐందవులు కేవలం వాళ్ళకి తెలిసినది ఆళ్ళ అమ్మా, నాన్న. అంతకు మించి తెలీదు. అయితే ఆ అమ్మ, నాన్న పోతారు. అంటే వాళ్ళు ఆ దేహం త్యాగం చేసేస్తారు తల్లిదండ్రులిద్దరు. ఈ 9 మంది అన్నదమ్ములు కూడా వాళ్ళకంటూ ఎటువంటి ఆహ్, విద్య గాని, లేకపోతే ఎటువంటి భావన గాని వాళ్ళలో అబ్బదు. అంటే మామూలు మనం చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ కాలంలో చూస్తే వాళ్ళు కొంచెం మందబుద్ధులనిపిస్తుంది. రైట్. ఒక మందబుద్ధిత్వంతో ఉన్నారు వీళ్ళు అనేటువంటి భావనతో ఉన్నటి వాళ్ళు. వాళ్ళకి తల్లిదండ్రులు వాళ్ళని అల్లారు ముద్దుగానే పెంచుతారు. కాకపోతే తల్లిదండ్రులిద్దరూ పోయిన తర్వాత వీళ్ళకేం తెలీదు. ఎలా బతకాలో తెలీదు. కాకపోతే వాళ్ళకి తల్లిదండ్రులు చెప్పేటప్పుడు ఏంటంటే మొత్తం అంతా వాళ్ళనెలా పెంచుతారంటే బ్రహ్మమే, ఉన్నదంతా కూడా బ్రహ్మమే. అంటే వాళ్ళకి కేవలం ఆ ఒక్క ముక్క ఎక్కుతుందంతే. అయితే ఆ 9 మంది గూడా తల్లిదండ్రులు పోయిన తర్వాత ఏం చేద్దాంరా అంటే, అరే మనమే బ్రహ్మం గదా! మనమే అహం బ్రహ్మాస్మి అనేటువంటి కేవలం ఆ ఒక్క ముక్కనే పట్టుకుందాం మనం. ఇంకా ఏం తెలీదు. ఒక చోట కూర్చొని తపస్సు చేసుకుందాం అనేటువంటి ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. సో, అలా ఆలోచన కలిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఒక చోట ఎక్కడో వెళ్లి ఒక పర్వత ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి 9 మంది ఒక చోట కూర్చొని, కళ్ళు మూసుకొని వాళ్ళు జపించేది కేవలం ఒకటి అహం బ్రహ్మాస్మి అంతే. సో, ఏమవుతుంది? అలా వాళ్ళు ఆ ధ్యానంలోకే నిమగ్నమైపోయి అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అనుకుంటూనే వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కొంతకాలానికి బ్రహ్మలైపోతారు. అంటే బ్రహ్మజ్ఞానంతో వెలిగిపోతారు వాళ్ళు. కేవలం ఆ ఒక్క మాట మాత్రమే వాళ్ళు జపిస్తూ ఉంటారు. మనకి ఆహ్, ఈ 4 మహావాక్యాలంటారు గదా! అందులో ఒక మహావాక్యం ఇదనమాట. అహం బ్రహ్మాస్మి. ఆ మహావాక్యం పట్టుకుని వాళ్ళు పూర్తి జ్ఞానాన్ని పొందుతారు. పొంది వాళ్ళు ముక్త స్థితిలోకి వెళ్ళిపోతారు. దీన్ని మనం ఐందవోపాఖ్యానంలో
చదువుతాం. ముందరికి వచ్చినప్పుడు మనకి అక్కడ చెప్తాను. కాపోతే ఏంటంటే ఇది ఈ జీవన్ముక్త స్థితి అనే దానికి వచ్చినప్పుడు మహర్షి ఇలా చెప్తుంటే ఆహ్, ఏంటి జాగ్రత్త అవస్థలో ఉన్న, సుషుప్తి అవస్థలో ఉన్న, స్వప్నావస్థలో ఉన్న, ఏ అవస్థలో ఉన్నా కూడా వాళ్ళు అంటే ఈ 3 అవస్థలు వాళ్ళకి ఉంటాయి. ఆ ఐందవులకి కూడా. ఉన్నప్పుడు కూడా వాళ్ళు కేవలం వాటిని వదిలేసి ఏ అవస్థలో ఉన్న విషయాన్ని పట్టించుకోకుండా కేవలం ఈ ఒక్క మంత్రాన్నే పట్టుకొని వాళ్ళు ముక్తిని పొందేస్తారు. అలాగే ఇక్కడ కూడా మనం ఏ అవస్థలో ఉన్నామన్నది కాదు. భగవంతుడి భగవంతుడితో సంబంధించి అంటే భగవంతుడనేది కాదు నా ఉద్దేశంలో. ఎందుకంటే భగవంతుడనేది ఎందుకంటున్నానంటే మనమే భగవంతుడు మనమే ఆహ్, ఈ మనమే పరమాత్మయ్యున్నాము అనేటువంటి ఆ ఆలోచన మనలో కలుగుతూ ఉన్నప్పుడు ఇక దాని నుంచి మనం పక్కకి తప్పుకోకుండా కేవలం అదే స్థితిలో మనం ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు, ఏ రకమైనటువంటి వికారత్వం మనలో కలగనప్పుడు, ఇక కలిగినది ఏదైనా ఉన్నది అనంటే అది కేవలం బ్రహ్మైక్య స్థితి. ఆ బ్రహ్మైక్య స్థితిలో ఉండటమే జీవన్ముక్త స్థితి. యస్య నాహంకృతో భావో యస్య బుద్ధిః న లిప్యతే కుర్వతో అకుర్వతో వాపి స జీవన్ముక్తః ఉచ్యతే. యస్య నాహంకృతో భావో అహంకారం నేను మనం సాధారణంగా ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అని అనుకుంటున్నప్పుడు నేను బ్రహ్మనై ఉన్నాను, నేను బ్రహ్మనై ఉన్నాను అనేటువంటి ఆలోచనతో వెళ్తాం కదా! కొంతకాలానికి ఇక నేను అనేటువంటి స్పృహ కూడా మనకుండదు కదా! ఉండదు. ఎందుకంటే అది పోతుంది. ఎందుకంటే బ్రహ్మైక స్థితి అనే దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక నాకు, నేను అనేటువంటి ఒక స్వంత అస్తిత్వం అంటూ ఏదీ లేనప్పుడు, ఇక నాలో ఉండేటువంటి భావన ఏమున్నది ఇంకా? నాకు, నేను, లేపోతే నా వాళ్ళు, లేపోతే నన్ను అనేటువంటి ఈ ఆలోచనలు అన్నీ కూడా ఒక చోట లిప్తమైపోయి, కలిసిపోయి, ఇక నాకంటూ స్వంత అస్తిత్వం ఏదీ లేదు. ఆ పదార్థానికంటూ స్వంత అస్తిత్వం అంటూ ఏదీ లేదు అనన్నప్పుడు ఇంకా ఏం మిగిలింది అక్కడ? ఒక శూన్యత్వ భావన. అంటే శూన్యం అంటే మళ్ళీ అంతకు మునుపు అనుకున్నట్టు కాకుండా ఇక్కడ ఒక ఎటువంటి భావ వికారాలు లేనటువంటి స్థితి ఇది. ఆ రకంగా శూన్యత్వం అని చెప్తున్నా నేను. ఎటువంటి భావ వికారాలు లేనటువంటి స్థితిలోకి నేను చేరిపోయిన తర్వాత, ఇక నాకంటూ స్వంత అస్తిత్వం అంటూ లేకుండా పోయిన తర్వాత, నేను బ్రతికి ఉన్నానా? మరణించి ఉన్నానా? అనేటువంటి ఆ ఆలోచన నాలో లేదు అని ఎప్పుడైతే అంటే నాలో లేదు అనేది నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. ఎప్పుడైతే నాలో ఆ భావన పోతుందో, అది జీవన్ముక్త స్థితి. బతికి ఉన్నా ముక్తుడవైనట్లే. మోక్ష స్థితికి చేరుకున్నట్లే. యస్య నాహంకృతో భావో యస్య బుద్ధిః న లిప్యతే. ఎక్కడ నా ఆలోచన దేనిట్లోనూ తగులుకోవట్ల. లిప్యతే అంటే ఆహ్, లిప్తీకరించబడట్లే. ఎక్కడా కూడా నా బుద్ధి ఫోకస్ అవ్వట్లేదు ఇంకా. అవసరం లేదు. దేని మీద ఫోకస్ చేయాలి? ఏ విషయం మీద ఫోకస్ చేయాలి నేను? కదా! ఎందుకంటే ప్రతీది కూడా ఒక భ్రమ, ఒక అలీకమైనటువంటిది, అసత్యమైనటువంటిది, అసద్వస్తువు అనేటువంటి ఆ భావన నాలో రూఢి అయిపోతే కదా! కుర్వతో, అకుర్వతో అవి ఏదైనా పని చేసినా, చేయకపోయినా. అలానే ఎవ్వరి యొక్క ఆ ఆత్మ భ్రమత్వం అనేటువంటి ఆ ఆవరణ తొలగి దాటి బయటికి వచ్చిందో వాడు జీవన్ముక్తుడు. అంటే ఈ భ్రమ ఇదంతా కూడా భ్రమత్వమే, ఇదంతా మిథ్య అనేటువంటి ఆ ఆలోచన మనకి పూర్తిగా
దృఢీకరించబడ్డదు. అప్పుడు వాడు జీవన్ముక్తుడు అనబడుతున్నాడు. రైట్? యస్మాన్నో ద్విజతే లోకాన్నో ద్విజితే చేయః. లోక లోకం నుంచి లోకానికి నువ్వు భయపడటము, లేకపోతే లోకమే నిన్ను చూసి భయపడటము, ఇటువంటి దృష్టికోణం లేకపోవటమే జీవన్ముక్త స్థితి. సంసారాసక్తి లేనివాడు, అలానే దేహం ధరించి ఉన్న దేహి అయి ఉన్న వాడు నిర్వికారంతో ఉన్నవాడు, అలానే చిత్ సహితంతో ఉన్నవాడు అంటే చైతన్యంతో ఉండి, చైతన్యం అంటే ఏంటి? ఎల్లప్పుడూ కూడా ఒక ప్రభావంతో, ఏదో ఒక ప్రభావంతో చైతన్యమైనటువంటి, అంటే ఏదో ఒక ఆలోచనతోనూ, ఏదో ఒక స్పృహతోనూ, ఏదో ఒక ఆ ఏంటి ఒక భావనతోనూ ఉన్నటువంటి వాడు ఎప్పుడైతే ఇవన్నీ ఉపశమింపబడతాయో వాడు జీవన్ముక్తుడు. జీవన్ముక్త పదం త్యక్త్వా దేహే కాల వశీకృతే విశత్య దేహముక్తత్వం పవన స్పందత ఇవ విదేహముక్తో నోదేతి నాస్తమేతి నశామ్యతి న సన్నాసన్న దూరస్థో నచాహం నచనేతరః. ఇలా ఎవరినైతే జీవన్ముక్తుడు అనేటువంటి భావనతో మనం తెలుసుకుంటున్నామో వాడు ఈ దేహం వదిలితే ఏంటి, వదలకపోతే ఏంటి, రైట్? సదేహంతో ఉంటే ఏంటి, విదేహంతో ఉంటే ఏమిటి? ఎందుకంటే వాయువు తన స్పందనాన్ని వీడి నిశ్చలంగా ఉన్నప్పుడు, లేకపోతే వాయువు నిశ్చలత్వాన్ని వదిలి స్పందత్వాన్ని కలిగినప్పుడు వాయువే కదా. అలానే ఒకడు జీవన్ముక్త స్థితిలోకే వెళ్ళిపోయాడు అంటే వాడి దేహంతోనే ఉన్నాడు, లేకపోతే దేహం లేకుండా ఉన్నాడు అనేటువంటి ఆ ఆలోచన వాడికి కలగనప్పుడు వాడికి ఏ స్థితిలో ఉంటే ఎందుకు? వాడు ముక్త స్థితిలో ఉన్నట్లే కదా. పైగా అటువంటి వాడికి పుట్టుక ఉండదు, మరణము ఉండదు, వాడు వ్యక్తము కాడు, అవ్యక్తము కాడు. పైగా వాడికి నేను పరుడు, లేకపోతే నేను ఇతరులు అనేటువంటి ఆ భేద దృష్టి కూడా ఉండదు. మనం ఇందాక అనుకుంటున్నప్పుడు, మొదట్లో ప్రారంభించినప్పుడు, ఒక సముద్రం నుంచి అల లేచినప్పుడు ఆ అలలో నుంచి లేచినటువంటి బుడగ నేను వేరు ఈ సముద్రం నుంచి అని అనుకున్నది అనుకోండి. ఆ బుడగ లేచి మరలా ఎక్కడ పడుతుంది? గాల్లో కొంతసేపు తేలుతుంది. తేలి మళ్ళీ ఎక్కడ వాళ్తుంది? ఆ సముద్రం మీదే వాళ్తుంది. సో ఇప్పుడు ఇందాక మనం అనుకుంటున్నట్టుగా ఆ బుడగకి 2 దృష్టికోణాలు ఉన్నాయనుకోండి. మన 2 పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి, నేను వేరు అని అనుకుని ఆ బుడగ గాల్లో తేలుతున్నప్పుడు కూడా ఆ బుడగకి స్పృహ ఉన్నది. ఏంటంటే నేను ఈ సముద్రం నుంచే వచ్చాను అనేటువంటి స్పృహ ఉన్నది అనుకోండి. బయట తేలుతున్నప్పుడు కూడా నేను ఈ సముద్రాన్నే అనే ఆలోచన ఉంటుంది. లేదు నేను ఈ సముద్రం నుంచి వచ్చాను, ఈ సముద్రమే నేను అనేటువంటి ఆలోచన ఉందనుకోండి. అది సముద్రంలో ఉన్న, సముద్రం లోపలికి పడినా దానికంటూ నేను నా అస్తిత్వం పోయింది అనేటువంటి భావన ఉండదు. అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే ఆ బుడగకి ఆ కాసేపట్లో కూడా నేను ఈ బుడగని అనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు కూడా నేను ఈ సముద్రం వంటి వాడిని, ఈ సముద్రమే నేను, ఈ సముద్రం నుంచే బయటకు వచ్చాను అంటే ఆ సమయంలో ఆ బుడగకి ఉన్నటువంటి ఆ మోక్ష స్థితి, లేకపోతే ఆ బుడగకు ఉన్నటువంటి స్థితి ఏంటి? జీవన్ముక్త స్థితి. అంటే జీవించి ఉన్నా కూడా ముక్తి భావంతోనే ఉన్నాడు. ఇప్పుడు ఆ బుడగ మళ్ళీ ఆ సముద్రం లోపలికి వాలిపోయింది. వాలిపోయినప్పుడు మరలా ఆ
బుడగకంటూ సొంత అస్తిత్వం అంటూ లేనప్పుడు, ఉన్నప్పుడు అదే భావన, లేనప్పుడు అదే భావన కలిగినప్పుడు ఇంకా సదేహముక్తి, విదేహముక్తి అనేవి వేరే ఉన్నాయా? అంటే జీవుడు, పరమాత్మ లేకపోతే జీవుడు జీవాత్మ, పరమాత్మ అనేవి వేరుగా ఉన్నప్పుడు, జీవుడు అనేటువంటి వాడు వాడికంటూ ఒక సొంత అస్తిత్వం అనేటువంటి భావన లేకుండా నేను పరమాత్మని అనే ఆలోచనతోనే తిరుగుతూ ఉన్నప్పుడు కూడా, వాడు ఆ జీవాత్మ దేహంతో ఉన్నప్పుడు గాని, లేకపోతే ఆ దేహాన్ని వదిలేసి మరలా తన నిర్వికారమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు గాని, వాడిలో ఎటువంటి భావం గాని, భేదభావం గాని లేకపోవటమే ముక్త స్థితి కదా! పైగా వాడు సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నా, లేదంటే గనక బ్రహ్మగారిలా సృష్టి చేస్తున్నా, విష్ణువు అయి దానిని పోషిస్తున్నా, లేపోతే రుద్రుడై దాన్ని లయింపజేసేసిన సృష్టి, స్థితి, లయాలు 3 కూడా వాడే చేస్తున్నా, వాడికంటూ ఎటువంటి మలభావనలు అంటే వికారాలు అంటనంత మటుకు కూడా వాడు ముక్త స్థితిలో ఉన్నట్టే గదా! సూర్యో భూత్వా ప్రతపతి విష్ణుః సూర్యో భూత్వా ప్రతపతి విష్ణుః పాతి జగత్త్రయం రుద్రः సర్వాన్ సంహరతి సర్గాన్ సృజతి పద్మజः ఖం భూత్వా పవనస్కందం ధత్తే సర్షిసురాసురం కులాచలగతో భూత్వా లోకపాల సురాస్పదః. సూర్యుడై వెలుగునిస్తున్నా, చతుర్ముఖ బ్రహ్మగారై ఈ సృష్టిని చేస్తున్నా, లేకపోతే 4 చేతుల వాడు చతుర్బాహుడై ఈ లోకాన్ని పోషిస్తున్నా, త్రినేత్రుడై లోకాన్ని లయింపజేస్తున్నా, మొత్తం అంతా నేనే అనే ఆలోచన వాడికి కలిగినప్పుడు, ఇక వాడికంటూ ఎటువంటి వికారాలు వాడిని అంటవు కదా! అదే కదా ముక్త స్థితి. ఏమైనా ప్రశ్నలున్నాయా ఇక్కడ మీకు? ఎందుకంటే చాలా ఆహ్, కొంచెం అంబిగ్విటీగా అనిపిస్తుందిది. లేదంటే అంబిగ్వియస్‌గా లేదు పర్లేదు మనం ముందరికెళ్దాం అంటే వెళ్దాం. నాకైతే క్లియర్‌గానే అనిపించిందండి. ఓకే. సరే అయితే మనం ముందరికి వెళ్దాం. ఇప్పుడు రాములు వారు అడుగుతున్నారు. కథమేవం వద బ్రహ్మన్ భూయతే విషమాహి మే దృష్టిరేషాథ దుష్ప్రాప్య దురాక్రమ్యేతి నిశ్చయః. రాములు వారు మరలా వశిష్ఠ మహర్షిని అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, స్వామి ఈ సమదృష్టిని పడేయటం చాలా కష్టం. కాబట్టి ఈ ముక్తి స్థితి ఏదైతే ఉందో, ముక్తి భావన ఏదైతే ఉందో అది చాలా దుష్ప్రాప్యం అనిపిస్తున్నది. పైగా ఈ చిత్తం కూడా చంచలమైనది. నా భావన ఎక్కడా కూడా స్థిరీకరించి ఉండబడట్ల. అది అటు ఇటు, అటు ఇటు తెగ కదిలిపోతుంది. డోలాయమానం అయిపోతుంది. మరి ఏం చెయ్యాలి నేను? ఎందుకంటే ఈ ముక్త స్థితిని అన్నీ కూడా సమదృష్టితో చూడటం, లేకపోతే అన్నీ కూడా అంటే అన్నీ కూడా ఒకే వస్తువుకి చెందినవి అనేటువంటి భావనతో ఉండటం గాని, లేకపోతే ఏ వస్తువుకి కూడా దాని సొంత అస్తిత్వం లేదు అనేటప్పుడు కలిగేటువంటి ఆ శూన్యత్వ భావన గాని, ఏవి కూడా ఈ ఈ భావాలను పొందటం ఏదైతే ఉందో అది నాకు దుష్ప్రాప్యం అనిపిస్తుంది. దృష్టిరేషాథ దుష్ప్రాప్య దురాక్రమ్యేతి నిశ్చయః. పైగా ఈ చిత్తం అనేది చాలా చంచలం అయిపోతుంటే ఇక ఏ ఉపాయానికి సరిపోయేటట్లుగా నేను ఆలోచించి ఈ ముక్తి స్థితిని పొందాలి, ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని
మన గురించే అడుగుతున్నారేమో అనిపిస్తుంది రాముల వారు, వశిష్ఠ మహర్షి. అయితే రామా, దీన్ని పొందే ఉపాయాన్ని చెప్తున్నాను విను. ఎల్లప్పుడూ కూడా నీ దృష్టిలో ఈ జగత్తు అనేది అలీకము అని ఆలోచించి ఆ బుద్ధితోనే నువ్వుండు. ముక్తిరేషోచ్యతే రామ బ్రహ్మైతత్ సముదాహృతం నిర్వాణమేతత్ కథితం శృణు తత్ ప్రాప్యతే కథం. యదిదం దృశ్యతే దృశ్యమహత్తత్వాది సంయుతం సతోప్యస్యాత్యనుత్పత్త్యా బుద్ధ్యైః తదవాప్యతే. రామా, ఈ అహం అనేటువంటి బుద్ధితో కనబడేటువంటి ఈ దృశ్య జగత్తు అంతా కూడా అలీకము, అసత్యము, అబద్ధము అనేటువంటి ఆ జ్ఞానంతోనే ఈ ముక్తి కలుగుతుంది. ఆ జ్ఞానం ఎలా కలగాలి మరి? అరే, నా ఎదురుగుండా కనిపిస్తున్న ఒక వస్తువుని అసత్యము, అలీకము, లేకపోతే అబద్ధము, ఇది లేదు అనేటువంటి ఆ ఆలోచన నాలో ఎలా దృఢపడాలి అంటే, అప్పుడు నేను అనేటువంటి స్వంత అస్తిత్వంతో నేను అవతల వేరేది అనేటువంటి బుద్ధితో నేను ఆలోచించి మాట్లాడుతున్నాను. ఎప్పుడైతే నాలో ఈ బుద్ధి లేకుండా పోతుందో, ఆ బుద్ధి లేకుండా పోతుందో, అదే అప్పుడు మాత్రమే ఈ జ్ఞానాన్ని పొందగలవు నువ్వు రామా. అహం బుద్ధితో కనిపించేటువంటి ఈ దృశ్య జగత్ అంతా కూడా అలీకము. ఇందాక చెప్పాను కదా, 5వ ఉపాఖ్యానం అని వస్తుంది. అందులో వాళ్ళు బుద్ధిమాంద్యంతో ఉన్నటువంటి ఒక 9 మంది అన్నదమ్ములు, వాళ్ళకి తెలిసిందల్లా కేవలం ఆ అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఆ ఒక్క ముక్క, దాని అర్థం కూడా వాళ్ళకి తెలియదు. అలా తెలియకుండా వెళ్ళి వాళ్ళు అదే తదేక దృష్టితో దానినే ఆలోచిస్తూ కొన్ని సంవత్సరాల పాటు స్థిర బుద్ధితో కలిగి, వాళ్ళకి ఆ మాటకు, ఆ ముక్కకు అర్థం కూడా తెలియదు. వాళ్ళకి అహం బ్రహ్మాస్మి అని ముక్కకు అర్థం కూడా తెలియదు. అయినా కూడా వాళ్ళకంటూ ఇక నాకు చేయడానికి అంటూ ఏం లేదు, నేను ఎలా బతకాలో నాకు తెలియదు అని అనుకున్నప్పుడు వాళ్ళు అనుకున్నది ఏంటంటే, కేవలం ఇక దీనినే మనం మన యొక్క ఊతంగా చేసుకుని మనం నిలబడదాము అని అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ 9 మంది ఆ చెట్ల కింద కూర్చుని ఆ ఒక్క ముక్కనే అదే పదే 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 దాన్ని మననం చేసుకుంటూ వాళ్ళు కొంతకాలానికి బ్రహ్మత్వాన్ని పొందేస్తారు. అంటే ఎంత చేసినా కూడా, ఏ స్థితిలో ఉన్నా కూడా, ఈ ఒక్క ముక్క, ఈ దృశ్య జగత్ నాలో కనిపిస్తున్నటువంటి కానీ, ఆ ఎదురుగుండా ఉన్నటువంటిది కానీ, ఇదంతా కూడా కేవలం అసత్యమైనది అని ఒక్క ముక్కను పట్టుకుని మనం ఉంటే, అవునా అండి? అందరికీ అలానే ఉందా? నాకు బాగానే ఉందండి. అవునా? నాకు బాగానే ఉందండి. ఓకే. గంగాధర్ గారు, మీరు ఫోన్లో జాయిన్ అయ్యారా? మీరు ఏమైనా అక్కడ సిగ్నల్ ప్రాబ్లమా? బాగానే ఉంది కదండి, మనం వెళ్దామా లేకపోతే ఒక నిమిషం? నాకు అంటే నాకు యాక్చువల్గా నేను ఫోన్ లోనే ఉన్నా, నాకు చాలా క్లియర్ గానే ఉంది. ఓకే ఓకే. ఆయన ల్యాప్టాప్ లో జాయిన్ అయ్యాం కానీ ఆయన నేను ఫోన్ లోనే ఉన్నాను, నాకు క్లియర్ గా ఉందండి. ఓకే, మనం వెళ్ళొచ్చు. నేను ఫోన్ లో జాయిన్ అవ్వమంటాను. సరే అండి. చెప్పండి గంగాధర్ గారు. ఆయనకి నేను చెప్తున్నాను ఫోన్ లో జాయిన్ అవ్వమని, మీరు కానివ్వండి. ఓకే. అయితే మనం ఎక్కడికి వచ్చామంటే, ఇది అంతా కూడా
అంటే ఆ విషయం అర్థమైనా కాకపోయినా కేవలం ఆ ఒక్క విషయాన్ని మనం దృఢపరచుకుని వింతే అని నమ్మేసి, గుడ్డిగా నమ్మేసి ఒక రకంగా దానిని ఆ విషయాన్నే మననం చేసుకుంటూ ఉండటమే మనకి ముక్తి భావాన్ని కలిగిస్తుంది. అది మన తర్వాత చెప్పుకుంటాం. కానీ ఇక్కడ వశిష్ఠుల వారు రాముల వారితో చెప్తున్న మాట ఏంటంటే, రామ, ఇది కేవలం ఒక అలీకమైనటువంటిది అనే భావనతో నువ్వు ఉంటే ఆ జ్ఞానం వలన ముక్తి లభిస్తుంది అని అంటారు. అయితే ఇప్పుడు రాముల వారు మరో ప్రశ్న ఇస్తున్నారు. రామ, సరే గురుగారు, ఓ వేదజ్ఞ, మరి విదేహముక్తులే అన్యునై ఉన్నారు అని అంటున్నారు కదా, మరి వారే ఈ సృష్టిగా మారారు అని తలుచుకోవచ్చు అని భావించవచ్చా? విదేహముక్తాస్త్రైలోక్యం సంపద్యంతే యదా తదా మన్యతే సర్గతామేన గత వేద్య విదాంబర. ఓ వేదజ్ఞ, వేదాలను తెలిసినటువంటి వాడు అంటే పూర్తి జ్ఞానం తెలిసినటువంటి వాడా, మరి విదేహముక్తులే అంతా కూడా అంతటాను వెలేచున్నారు, అంతటాను అయ్యి అంతటాను ఉండి వాళ్ళే ఉంటున్నారు అంటున్నారు కదా, అప్పుడు వారే ఈ సృష్టిగా కూడా మారారా? అలా భావించవచ్చా? ఇక్కడ రాముల వారి ప్రశ్నలో తర్కం అర్థమైందా? ఇప్పుడు విదేహముక్తులే మొత్తం అంతా కూడా వాళ్ళంతటా వాళ్ళే మొత్తం ఈ విదేహముక్తి భావంతోనే ఉన్నారు, లేకపోతే ముక్తి భావంతోనే ఉన్నారు అని తలిచినప్పుడు ఈ సృష్టిగా కూడా వాళ్ళే మారారా? ఒక్కసారిగా రాముల వారి ప్రశ్నలో ఉండేటువంటి అంతరార్థాన్ని గ్రహించండి, ఆలోచించండి ఒక్క నిమిషం. ఎందుకంటే వాళ్ళు ముక్తి స్థితిలోకి వెళ్ళిపోయారు అని కదా చెప్పింది గురుగారు. అలాంటప్పుడు వాళ్ళు సృష్టిగా ఎందుకు వచ్చారు? వాళ్ళకంటూ ఒక ఎటువంటి భావన లేదు కదా. సృష్టి కానీ, స్థితి కానీ, లయం కానీ, లేకపోతే బాధ కానీ, సంతోషం కానీ, ఎటువంటి అనుభూతి వాళ్ళలో లేదు కదా. అప్పుడు వాళ్ళు సృష్టిగా వాళ్ళే వచ్చారు అని భావించవచ్చా? రాములు వారి తర్కం అంటే ఇప్పుడు సాధారణంగా మనకి ఇంత విషయాన్ని చెప్పిన తర్వాత రాములు వారు అడిగినటువంటి ఈ తర్కంతో కూడినటువంటి ప్రశ్నకి గురుగారు ఏం సమాధానం ఇవ్వచ్చు? ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. వశిష్ఠుల వారు మీరే అయ్యి ఏ సమాధానం? ఒక క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు ముక్తిని వాళ్ళు అలాగా అహం బ్రహ్మాస్మి అని తపస్సు చేస్తూ ఉండడం వల్ల వాళ్ళకి ఏ స్థితి కలిగింది? వాళ్ళు ఇంకా భగవంతుడితో ఏకమైపోయారు. వాళ్ళు అంటే వాళ్ళకి బ్రహ్మత్వంతో కలిసిపోయారండి, పరమాత్మతో కలిసిపోయిన తర్వాత సృష్టికి మళ్ళీ వాళ్ళే కారణం అయ్యారా అని అడుగుతున్నారా? ఎందుకంటే బ్రహ్మ ఇవంతా సృష్టించాడనా? మరి అదే కదా, బ్రహ్మగారు చేసినా, లేకపోతే సూర్యుడు వెలుగునిచ్చిన, విష్ణు గారు పోషించిన. ఓకే, అంటే ఆ తర్వాత అంటే వాళ్ళు అక్కడ అలా అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ సృష్టిగా మేనిఫెస్ట్ అయ్యారు అని ఆయన అదే కదా, వాళ్ళు విదేహముక్త స్థితిలోకి వెళ్ళిపోయారు కదా, మరి వాళ్ళే ఈ సృష్టిగా మారారు అని నేను భావించవచ్చా? బానే అడిగారు, మనమేమో అడగట్లే, ఆయన అడిగేస్తున్నారు. అదే సో ఇప్పుడు వశిష్ఠుల వారు ఏ సమాధానం ఇచ్చుంటారు? ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. ఏ సమాధానం ఎలా ఇచ్చిండొచ్చు? ఒక్క నిమిషం. అవును అని ఉంటారా? వాళ్ళే సృష్టిగా, ఎందుకంటే వాళ్ళు బ్రహ్మ, వాళ్ళే అది అయిపోయారు కాబట్టి వాళ్ళకి దానికి వేరే ఇంకొక అతీతంగా ఏం లేరు అని అన్నట్టు చెప్తున్నారా? ఏమని ఉంటారు నాకు తెలియదండి. లేదు, కేవలం మనం ఇప్పుడు రాములు వారు అడిగిన ప్రశ్నకి గురువు గారు ఎటువంటి, మన స్కూల్లో ఉంటామండి, స్కూల్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక పిల్లవాడు టీచర్ గారిని సందేహంగా అడిగారు అనుకోండి, టీచర్ గారు అవునరా అబ్బాయి అని చెప్పిండొచ్చు, లేకపోతే కాదురా అబ్బాయి అని చెప్పిండొచ్చు, కానీ మనకి ముందరే ఒక రకమైన సమాధానం తడుతుంది.
కదా. టీచర్ గారు చెప్పే లోపలే మనం ఆలోచించేటువంటి బుద్ధి ఉన్నది కాబట్టి మనకి దానికి ఒక్కొక్కసారి మన చేతులు ఎత్తేసి మనమే అవునండి కాదండి అని మనమే చెప్పేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి ఆ అవకాశం వచ్చింది అనుకుందాం. ఒకసారి ఇప్పుడు మరి ఆలోచించండి మీరు, గురువు గారు ఎటువంటి సమాధానం చెప్పి ఉండవచ్చు? ఆయన అన్న మాట ఏంటంటే, ఒకవేళ మారారు అని భావిస్తావా అనుకో, భావించు. తప్పే ఉంది అందులో? మీరన్నమాట కరెక్ట్ అమ్మ గారు. మారారు, అవును. వాళ్ళే అలా అయ్యుండొచ్చు. ఏమైంది ఇప్పుడు? ఇదే మాట వశిష్ఠుల వారు అంటున్నారు. విద్యతే చేత్ త్రిభువనం తత్తత్తాం సంప్రయాంతు తే యత్ర త్రైలోక్య శబ్దార్థో న సంభవతి కశ్చన. ఈ త్రిలోకాల పేరిట ఏవేవైతే ఉన్నాయో, ఈ భూలోకం, భువర్లోకం, సువర్లోకం అని ఇలాంటివి ఏవైతే ఉన్నాయో, ఈ విదేహముక్తులే ఆ లోకాలుగా మారి వాటి వాటి వాళ్ళు అలా ఉన్నారు అని అని భావిస్తాను అంటే భావించు. కానీ అసలు ఈ పదార్థాలు ఉన్నాయా అసలు అంటూ? ఎందుకంటే ఎప్పుడైతే ముక్త స్థితిలోకి చేరిపోయావో వాళ్ళకి ఇక సృష్టి స్థితి లయాలు అనేటువంటి ఆ ఆలోచన ఉన్నదా లేదు అని అనుకుంటే వాళ్ళు ఏ స్థితిలోకి మారితే ఏమైంది? సృష్టిలోకే మారారు, లేకపోతే భీభత్సం సృష్టించడానికి లయమే అయిపోయారు, లయంగానే మారారు, ప్రళయంగానే మారారు, లేదా ఈ సృష్టించబడిన దాన్ని పోషించడానికి చతుర్భుజన రూపంలో ఉన్నటువంటి విష్ణువుగానే అయ్యారు, లేకపోతే త్రినేత్రుడే అయ్యారు. ఏవైతే మొత్తం అంతా ఒకటే అని అనుకుంటున్నప్పుడు, ఇక మొత్తం అంతా కూడా ఉన్నదంతా ఒకటే భావనతో ఉన్నప్పుడు, ఇక సృష్టి లేదు, స్థితి లేదు, లయము లేదు అనేటువంటి ఆ ఆలోచనతో కలిగి ఉన్నప్పుడు, ఇక ఏదైతే ఏం, ఎలా ఉంటే ఏం? వశిష్ఠుల వారు చెప్పినట్టు సమాధానం అది. ఆ బ్రహ్మమే చిత్ శక్తి వలన సంసారంగా మారుతుంది అనేటువంటి ఈ ఆలోచన కూడా కొంతకాలానికి అలీకమైపోతుంది, అబద్ధమైపోతుంది. మనకి మీకు క్రితంసారి మనం ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటున్నప్పుడు చీకటి గదిలో ముందర ఒక చీకటి గది అని కాదు, ప్రదేశంలో ఎక్కడో మినుకు మినుకంటూ ఒక చిన్న దీపం కనిపించింది. ఇప్పుడు ఆ దీపం దగ్గరికి వెళ్ళాను, ఆ దీపాన్ని పట్టుకున్నాను. అక్కడి నుంచి కొంచెం వెళ్ళేటప్పటికి ఇంకొంచెం పెద్ద వెలుతురునిచ్చేటువంటి ఒక కాగడా కనిపించింది, దాన్ని పట్టుకున్నాను, అక్కడికి వెళ్ళాను. ఆ తర్వాత ఇంకొంచెం పెద్దగా కనిపించేటువంటి ఒక ఇది కనిపించింది, ఒక పెద్ద కాంతి పుంజం కనిపించింది, దాన్ని పట్టుకుని వెళ్ళాను. ఇంకా దూరం వెళ్తే ఒక అనంతమైనటువంటి ఒక కాంతి కనిపించింది, అవ్యయమైనటువంటి అనంతమైనటువంటి తరిగిపోనంతటువంటి కాంతి కనిపించింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాను. నాకు కాంతి అవసరమా? లేదు. నాకు కాంతి అవసరం లేనప్పుడు నేను కళ్ళు మూసుకుని కూర్చున్నాను. సో ఎప్పుడైతే ఈ భావనతో నేను ఆలోచించానో ఒక చిన్న జ్ఞానం కలిగింది. ఆ జ్ఞానం పట్టుకుని నేను వెళ్ళాను. ఆ జ్ఞానం నాకు కాస్త పెరిగి పెద్దదయింది. ఇప్పుడు ఆ పెరిగినటువంటి జ్ఞానంతో నాకు ఆలోచన పరిధి పెరిగింది, విస్తారమైంది నా ఆలోచన. అది కూడా పెరిగి ఇంకొంచెం పైకి వెళ్ళాను. రైట్? నా ఆలోచన పరిధి ఇంకాస్త పెరిగింది. ఎప్పుడైతే నా ఆలోచన పెరిగి ఇంకా పూర్తిగా పెరిగిపోయి నాకు ముక్త స్థితి కలిగింది అనేటువంటి ఆలోచన వచ్చిందో, ఇక నాకు ముక్త స్థితి కలిగింది అనేటువంటి ఆలోచన కూడా అవసరమా? అక్కడ నేను ఎలా ఉంటే నాకేంటి, ఏం చేస్తే నాకేంటి, ఏమైపోతే నాకేంటి కదా. ఇప్పుడు ఈ దృష్టికోణంతో మీరు ఆలోచించి చూడండి. అక్కడ మనకి అంత అపారమైనటువంటి ఆ కాంతి, అంటే ఆ జ్ఞానం అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జ్ఞానం కూడా నాకు పనికిరానిది అయిపోయింది కదా. అలా అని చెప్పి జ్ఞానం పనికిరానిది కాబట్టి నేను పట్టించుకోక్కర్లేదు
దాని గురించి అవసరం లేదు అనుకుంటే ఆ స్థితి మనకి చేరగలిగేటువంటి పరిస్థితిలో మనం ఉన్నామా? దాన్ని అనుభవించగలిగేటువంటి పరిస్థితిలో నేను ఉన్నానా? పొద్దున్నే లేస్తే ఆఫీస్కి వెళ్ళాలి, పొద్దున్నే లేస్తే పని చేసుకోవాలి, నెల నెల జీతం వస్తే దానికి ఈఎంఐలు కట్టుకోవాలి. ఇవన్నీ ఆలోచనలు నాకు ఉన్నాయిగా. మళ్ళీ ఇవన్నీ ఒక్కసారిగా వదిలేసి ఒక వైరాగ్య భావనతో ఇవన్నీ అనవసరం నాకు, ఈ భార్యాబంధాలు కానీ, లేకపోతే ఈ గృహ బంధాలు కానీ, లేకపోతే ఈ మిగిలిన ఉద్యోగ బంధాలు కానీ, లేకపోతే ఇవన్నీ కూడా అలీకమైనవి అని ఒక్క నిమిషం అలా నేను నా కండువా దులుపుకుని ఒక్క నిమిషం అలా వాటిని జాడిచ్చేసి వదిలిచ్చేసుకుని వెళ్ళిపోగలిగేటువంటి పరిస్థితిలో నేను ఉన్నానా? ఆ స్థితికి నేను చేరుకోగలగాలి అంటే ఏం చెయ్యాలి? ఒకసారి చాగంటి వారు ఒక ప్రవచనంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటంటే ఒక భార్యాభర్తలు ఉన్నారు. ఆ భార్యాభర్తలు భర్త గారు చాలా మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఉన్న ఆయన, చాలా మెరుగైనటువంటి ఆలోచన ఉన్న ఆయన. ఆయన ఒకసారి వాళ్ళ ఆవిడ ఆయనతో అందుట, ఏమండి మా తమ్ముడిని చూస్తుంటే భయమేస్తుందండి, వాడు ఎప్పుడు కూడా ఈ సన్యాసి అయిపోతాను, నాకు ఈ దేహ బాధలు ఈతి బాధలు వద్దు, నేను వెళ్ళిపోతాను, హిమాలయాలకు వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటాను, అది ఇది అంటున్నానంటే ఆయన అన్నారట, మీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళడే, ఎందుకంటే వాడికి అంత స్థితి రాలేదు, వాడు ఇంకా వాడు ఇక్కడే ఉంటాడు, ఈ ఈ సంసారంలోనే ఆలోచిస్తాడు వాడు, ఈ సంసార బంధాల్లోనే ఉంటాడు వాడు, కాబట్టి వాడికి ఏ ఒక్కర్లేదు, వాడి గురించి అసలు బాధే పడద్దు అన్నారట. ఎందుకంటే ఆ వైరాగ్య స్థితి కలిగిన వాడు ఇలా ఉండడే అని చెప్పి ఒక రోజున ఆయన తర్వాత ఎప్పుడో ఒక రోజున వచ్చి, అంటే మళ్ళీ వాళ్ళ ఆవిడ ఇదే ప్రశ్న తీసుకొస్తే ఆయన అన్నట్ట, ఆ భర్త ఏమని అంటే, నువ్వేదో అనుకుంటున్నావు వైరాగ్య స్థితి కలిగితే వైరాగ్యం అయిపోతాడేమో, విరాగి అయిపోతాడేమో, సన్యాసి అయిపోతాడేమో అని. ఆ వైరాగ్య స్థితి కలిగితే ఎలా ఉంటుందో చూడు అని చెప్పి ఆయన తన భుజాన ఉండేటువంటి కండువాని అక్కడే పడేసి ఇంటి నుంచి వెళ్ళిపోయారు. భార్య లేదు, బంధం లేదు, గృహాలు లేవు, ఏవీ లేవు. ఆయన అక్కడికక్కడ వాటిని అలా వదిలించేసుకుని అట్లా వెళ్ళిపోయాడు. అంటే వైరాగ్య స్థితి కలగాలి అంటే దాని గురించి ఆలోచన చేస్తూనే అన్నాం అనుకోండి, ఒకటి ఆలోచన చేస్తూ దాన్ని వదిలించేసుకోగలిగేటువంటి ధైర్యం కలిగితే ఆ బంధాలన్నింటినీ కూడా ఒక్క క్షణంలో ఆ వైరాగ్య స్థితి పొంది ముక్తులమైపోవచ్చు. ముక్తత్వం అంటే అదే కదా, ముక్తి అంటే విడిపడిపోవటం, ఈ బంధనాల నుంచి, ఈ బంధుత్వాల నుంచి విడిపడిపోవటమే ముక్తి స్థితి. ఆ స్థితిలోకి నేను వెళ్ళగలగాలి అంటే ఒక్క క్షణం అది. మనకి అష్టావక్ర గీతలో మీకు ఇంతకు ముందు ఒకసారి చెప్పినట్టున్నాను, జనక మహారాజు గారికిను అష్టావక్రుల వారికి జరిగినటువంటి ఒక సంభాషణలో అష్టావక్రుల వారికి జనక మహారాజు గారికి అంతకు మునుపు కలిగినటువంటి సందేహం ఏంటి అంటే, ఈ వైరాగ్య జ్ఞానం అనేది ఏదైతే ఉందో, ఆత్మజ్ఞానం అనేది ఏదైతే ఉందో, అది ఒక ఇదేంటి గుర్రం మీద ఒకసారి గుర్రం మీద కాదు, గుర్రం రికాబులో కాలు పెట్టి అవతల రికాబులో కాలు పెట్టేంత సమయంలోనే వైరాగ్యం కలుగుతుంది అని శాస్త్ర ప్రమాణం ఉన్నది. అంటే ఇప్పుడు గుర్రం ఎక్కేటప్పుడు ఏం చేస్తారు, ఆ గుర్రం రికాబు అంటే ఆ గుర్రానికి సంబంధించినటువంటి ఆ కాలు పెట్టుకునేటది ఉంటుంది కదా, రింగ్. గుర్రం మీద అధిరోహించినప్పుడు ఆ గుర్రం మీద స్వారీ చేసేటప్పుడు ఆ కాళ్ళు పెట్టుకోవడానికి రింగులు ఉంటాయి కదా అటు ఇటు జీనికి, ఆ రింగ్ ని రికాబు అంటారు. అంటే ఆ రికాబులో కాలు పెట్టి ఒక్క క్షణం మళ్ళీ ఇంకో కాలు ఎత్తి అవతల రికాబులో పెట్టేంత సమయంలో వైరాగ్య స్థితి కలగచ్చు, ఆత్మజ్ఞానం పొందవచ్చు, ముక్తి స్థితిని పొందవచ్చు. ఇది నాకు నిరూపించండి అని జనక మహారాజు గారు అక్కడ ఉన్నటువంటి పండితులందరినీ అడుగుతూ ఉండగా, వాళ్ళెవరు మా వాళ్ళ కాదు అని చెప్తుండగా, ఆ సమయంలో వచ్చినటువంటి అష్టావక్రుల వారు దాన్ని నిరూపిస్తారు. ఆ కథ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టున్నాను, కాబట్టి మళ్ళీ తర్వాత ఎప్పుడైనా చెప్తాను పూర్తి వివరాలతో. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక్క క్షణంలో ఆ ట్రిగ్గరింగ్,
ఒక్క క్షణంలో అలా కలిగిపోయిన తర్వాత దానికి అలా వెళ్ళిపోవచ్చు. ఆ ముక్త స్థితి కలగటం. అది ఎప్పుడు కలుగుతుంది? ఆ ట్రిగ్గరింగ్ పాయింట్ అలా ఒక్క నిమిషం అలా వెళ్ళిపోయి ఎప్పుడు కలుగుతుంది అంటే దాని గురించే సాధన ఎల్లప్పుడూ కూడా. ఇందాక ఐందవోపాఖ్యానం గురించి చెప్పినప్పుడు కానీ, లేకపోతే ఇందాక మిగిలిన వేరే విషయాల గురించి చెప్పినప్పుడు కానీ, అది ఎంతసేపు కలుగుతుంది, ఎంతసేపట్లో కలుగుతుంది అంటే ఆ కలిగేంత మటుకు కూడా ఆ భావనని వదిలిపెట్టకుండా ఇది అంతా కూడా అసత్యమైనది, అలీకమైనది అని భావిస్తూనే మనం ఉంటే ఎప్పటికోప్పటికి ఇప్పుడు ఒత్తి వెలిగించామండి. ఎక్కడైనా ఒక పెద్ద టపాకాయ ఉన్నది. దానికి సంబంధించిన ఒత్తి ఎంత పొడుగునున్నది. అది ఒత్తి వెలిగించాలి అంటే ఆ టపాకాయ ఒత్తి వెలిగించిన దగ్గర నుంచి ఒకేసారి పేలిపోతుందా? లేకపోతే ఆ ఒత్తి నెమ్మది నెమ్మదిగా, నెమ్మది నెమ్మదిగా, నెమ్మది నెమ్మదిగా మండి, మండి, మండి చివరికి వచ్చి ఆ టపాకాయలో ఉన్నటువంటి ఆ మందుగుండు దగ్గరికి వచ్చినప్పుడు ఆ మందుగుండు ఒక్కసారిగా పేలిపోతుందా? అంటే టపాకాయ వెలిగించిన వెంటనే పేలిపోతుందా టపాకాయ? లేదంటే ఆ ఒత్తి వెలిగి ఆ నిప్పు ఆ కింద ఉన్నటువంటి పేలుడు పదార్థం దగ్గరికి వచ్చి అప్పుడు అది అంటుకుని పేలుతుందా? మనలో కూడా మన సాధన అనేది ఈ ఒత్తిని వెలిగించిన తర్వాత ఆ ఒత్తి నెమ్మది నెమ్మదిగా, నెమ్మది నెమ్మదిగా అంటుకుని లోపలికి వచ్చి అసలైన భావనని స్పృశించేంత మటుకు కూడా మనం దానిని సాధన చేస్తూనే ఉంటాం. సపోజ్ ఇప్పుడు అక్కడికి వచ్చి ఆ ఒత్తి దగ్గరికి వచ్చి ఎవరైనా ఒక బొట్టు నీరేసేసారనుకోండి, నీరు పోసారనుకోండి, లేకపోతే ఆ ఒత్తిని ఆర్పేశారు. ఇప్పుడు ఆ నిప్పు అంటుకోకుంటుందా? ఆ ఆ ఆ పేలుడు పదార్థం మండుతుందా? పేలుతుందా? పేలదు కదా! దానిని ఎల్లప్పుడూ కూడా మండిస్తూ ఉండాలి. ఆ ఆలోచనే మనలో ఎల్లప్పుడూ కూడా మంత్రం అవుతూ ఉండాలి. మథనం అవుతూ ఉండాలి. అంటే చిలకబడుతూ ఉండాలి. మంత్రం అవుతూ ఉండాలి అంటే మననం చేసుకుంటూ ఉండాలి. అలా మననం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ మథనంలో ముందర హాలాహలం పుట్టొచ్చు. ఆ హాలాహలం పుట్టింది కదా అని మనం వదిలిపెట్టకుండా ఇంకా 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 మథిస్తూ ఉంటే ఆ అమృతం ఎప్పటికైనా మనకి కలగచ్చు. ఇది మనకి వశిష్ఠుల వారు చెప్పినటువంటిది. నువ్వు ఆ బ్రహ్మమే చిత్శక్తి వలన సంసారంగా మారింది అనేటువంటి బోధ కూడా నీకు భ్రమయే అయిపోతుంది రామా. అందువలన ఇక కేవలం ఈ ఈ శబ్దం ఏదైతే ఉందో ఈ జగత్తు, సృష్టి, స్థితి, లయ, అంతకు మునుపు వాళ్ళే సృష్టిగా మారారు అనేటువంటి నీ ప్రశ్న ఇవన్నీ కూడా అలీకాలైపోతాయి రామా అని చెప్పి వశిష్ఠుల వారు చెప్పారు. మనం ఇక్కడ ఆగుదామా? వచ్చేసారి రాముల వారు ఒక ప్రశ్న అడుగుతారు. మనం ప్రతిసారి కూడా ప్రశ్న దగ్గర ఆగుతున్నాం. ఎందుకంటే ఆ వారం రోజులు కూడా మళ్ళీ మనం ఆ ప్రశ్నని మననం చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ఆలోచనతో మనం ఉంటాం కాబట్టి ఆ ప్రశ్న దగ్గర ఆగుదాం ఈసారి. ఎందుకంటే ఇక్కడ రాముల వారు అడిగే ప్రశ్న ఏంటంటే, స్వామి, ఏ అజ్ఞానమున ఈ దృశ్య జగత్ భాసిస్తూ ఉన్నదో, ఏ అజ్ఞానం అంతర్ధానం అవటం మూలంగా ఈ అజ్ఞానం అనేది నశించిపోయి అసలైనటువంటి జ్ఞానం కలుగుతూ ఉన్నదో దానిని నాకు చెప్పండి. ఏ అత్యంతాభావము అజ్ఞానమున జగద్దృశ్య జగత్ అంతర్ధానమవుతోందో, ఏ ఉపదేశం వలన ఈ అజ్ఞానం అంతా కూడా నశించిపోతున్నదో దానిని నాకు చెప్పండి. ఆ తర్వాత ఈ ద్రష్ట, దృశ్య, దర్శన ఈ 3 భావాలు కూడా నశించిపోయినప్పుడు, లిప్తమైపోయినప్పుడు కలిగేటువంటి ఆ నిర్వాణం యొక్క భావాలు, లక్షణాలు, అలానే ఈ జగత్తు అలీకము అనేటువంటి ఆ స్వభావ స్థితిలోకి చేరిపోయినప్పుడు కలిగేటువంటి ఆ వర్ణన, ఆ భావ వర్ణన ఇదంతా కూడా నాకు చెప్పండి. అలానే ఏ యుక్తి వలన ఈ బ్రహ్మజ్ఞానం లభిస్తుందో
దేనిని తెలుసుకున్న తర్వాత ఇక ఏ ఇతర సాధనలతోనూ అవసరం ఉండదు, దానిని నాకు చెప్పండి అని రాముల వారు వశిష్ఠ మహర్షిని అడుగుతున్నారు. వశిష్ఠ మహర్షి ఎటువంటి సమాధానం ఇస్తారు? ఎందుకంటే ఏ జ్ఞానం వలన నాకు ఈ దృశ్యభావం అంతా కూడా నశించిపోయి ఇదంతా అలీకమైన భావన నాలో దృఢీకరించబడుతున్నదో ఆ జ్ఞానాన్ని నాకు బోధించండి అని కదా వశిష్ఠ మహర్షి ఏం చెప్తారో దానికి సమాధానం మనం వచ్చే వారం విందాం. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే మనం చర్చించుకోవచ్చు, లేదా ఇవాటికి ఇక్కడ సెలవు తీసుకోవచ్చు. మీరు ఆయనది చెప్పారండి, అష్టావక్రులు మన జనక మహర్షికి చేసిన అశ్వారోహం దాని గురించి మీరు చెప్పారు. అతనికి అంతా ఆగిపోతుంది, ఆయన ఒక నిమిషం ఆయన అలా ఉండిపోతారు అని చెప్పి మళ్ళీ ఆయన బయటికి తీసుకొస్తారు చెప్పారు. అది చాలా సంతోషం అండి. ఈ రోజు మేము ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలి, అందుకని నేను ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాను. సరే, అందరికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్స్ అండి.